హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనము నిలువ పులిహోర పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్లో ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు అంటే పల్లీలు అంటారు కొందరు. వేరుశెనగ గుళ్ళు, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని మంచిగా రెడ్ కలర్గా ఫ్రై అయ్యే వరకు ఉంచి అందులో ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకుందామండి. కొంచెం గట్టిగానే ఇంగు వేసుకోవాలి, ఎందుకంటే ఇంగువే ఈ పులిహోరకి హైలైట్ అనమాట. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కొంచెం ఒక 2 స్పూన్లు అనుకోండి, ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ ఎంతవరకు చేసుకోవాలి అంటే చక్కగా ఆ బెల్లం అందులో డిజాల్వ్ అయ్యి ఆయిల్ పైకి తేరే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందే తీసి పెట్టుకున్న ఒక 1 కప్ చింతపండు గుజ్జుని వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకుని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత చక్కగా వేసుకుంటే మనకి ఆ పులిహోర పేస్ట్ కూడా అన్ని మంత్స్ నిలవ ఉంటుంది. మిక్స్ చేసుకుని చక్కగా పైకి వచ్చాక ఆయిల్ వేడి వేడి అన్నంలో పులిహోర పేస్ట్ కలుపుకుని ఎంజాయ్ చేయండి.